నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. 14వ తారీఖు హోలీ పౌర్ణిమ అయింది. అయితే ఆ రోజున లక్ష్మీ జయంతి అని కూడా అంటూ ఉంటారు కదా! సో, ఆర్థికంగా ఎలాంటి సమస్యలున్నా కానీ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ముఖ్యంగా మన హిందువులలో అయితే లక్ష్మీదేవినే కొలుస్తూ ఉంటాం. డబ్బులు అంటే లక్ష్మీదేవి, హ్మ్. లక్ష్మీదేవి అంటే డబ్బులు. సో, ఆ రోజున ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి? లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏవన్నా మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ ఏవన్నా ఉన్నాయా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, మహాగణాధిపతయ నమః, శ్రీమాత్రే నమః. ముఖ్యంగా లక్ష్మీ జయంతి అంటారు హోలీ ఉత్సవాన్ని. ఆ రోజే వసంతోత్సవం కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుకి కొంతమంది మన పుష్కర లాంటి క్షేత్రాలకు వెళ్తే కనుక, మీరు పుష్కర అంటే రాజస్థాన్లో ఉంది ఇది. ఆ రోజు అక్కడ బ్రహ్మగారికి విశేషంగా ఆరాధనలు చేస్తారు హ్మ్. పుష్కరంలో. అట్లనే రాజస్థాను, గుజరాతు, బృందావనము, మధుర ఇలాంటి క్షేత్రాలు ఉన్నాయి. మన హోలీ కృష్ణుడి వేడుకలు క్షేత్రాలు, ఘనంగా జరుగుతాయి. అవును. కృష్ణుడి కృష్ణుడి క్షేత్రాలు. క్షేత్రాలన్నీ కూడా వాళ్ళు ఒక పెద్ద పండగ చేస్తారు దాన్ని. అక్కడ వాళ్ళ ఉత్సవం కూడా ముఖ్యంగా చెప్పంటే బృందావనంలో ప్రత్యేకంగా దీనికి అలంకరణ చేస్తారు. అక్కడ హ్మ్. బృందావనంలో కృష్ణుడి యొక్క ప్రేమామృతాన్ని కురిపించేటువంటి సమయంగా ఈ యొక్క వసంతం నూతనోత్తేజాన్ని అందరిలో నింపాలని చెప్పి ఇక్కడ ఆ కృష్ణుడు తన యొక్క హోలీ పండుగను ఏర్పాటు చేయటం, అలా అందరి జీవితాల్లో కూడా కొత్త కొత్త విషయాలు పరిజ్ఞానంలో రావాలని, ప్రేమామృతాన్ని కురిపించాలని, అందరి మీద కూడా అటువంటి ప్రేమతత్వంతో ఉండాలని చెప్పి ఒక సృద్భూత వాతావరణంగా ఇది చెప్పబడింది. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే, మనకు దేవదానవులు ఎప్పుడైతే మధిస్తున్నారో క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి సమయం కూడా చెప్పబడింది ఇది. కానీ అమ్మవారు ఉద్భవించినప్పుడు ఎవరు దీన్ని చేపట్టాలి అనే విషయం సంశయం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ జయంతిగా దీన్ని ఉత్సవం చేస్తారు. అందుకనే మీరు లక్ష్మీ జయంతి రోజు కొల్హాపూర్ మహాక్షేత్రంలో ముఖ్యంగా అక్కడ త్రికాలంగా ఉత్సవాలు చేస్తారు. త్రికాల ఉత్సవం చేసి అమ్మవారి యొక్క నిత్యము అక్కడ శంకులో తీర్థం పోసి, విశేషంగా ఆ రోజు అమ్మవారి దగ్గర నుంచి ఏదైనా మనం తీసుకున్నట్లయితే, అక్కడ క్షేత్రంకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా, అనుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సఫలీకృతం అవుతుందా ఏదైనా కార్యం కూడా. అలా స్వీయ అనుభవంలో చెప్తున్నాం. అది చాలా వరకు అనుభవంలోకి వచ్చింది. చాలామంది వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరినాయి కూడా. అంటే అంతటి మహత్తరమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ కామదానం అనే పదం కూడా వాడతాం అక్కడ. అవునండి. ఎందుకంటే కామదహనం అంటే ఏంది? మన మనస్సులో ఉండేటువంటి కామ్యాలన్నీ దహింపచేయటానికి ఆ యొక్క కామ్యాన్ని పెడతారు అక్కడ. అంటే అక్కడ దహింపజేయటం అంటే మనసులో షడ్వర్గులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోయి మోక్ష పదాన్ని, ముక్తి మార్గాన్ని పొందటానికే ఈ కామదహనం తోడ్పాటయ్యేది. అంతేగాని ఈ కామదహనం అంటే ఏదో ఒక కీడు పండగ అని చెప్పి చాలామంది ఇక్కడ వాళ్ళు కొంతమంది అనుకుంటుంటారు దీన్ని. ఇది సాక్షాత్తు శివుడు తన యొక్క త్రినేత్రంతో ఒక మన్మధుడిని భస్మం చేసినటువంటి స్థితి ఇక్కడ. ఎందుకంటే దేవతలకి ఒక ఉద్దేశంతో తన శివ సంతానం కలగాలని చెప్పి అనుకోకుండా జరిగిన దుస్సంఘటనలో ఈ మన్మధుడు ఆ కామదహనం జరిగి త్రినేత్రంతో ఉద్భవించినటువంటి శివుడి యొక్క మూడో కంటితో పోవడం, తర్వాత రతీదేవి అడగటం, అలా జరిగిన సంఘటన మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కామదహనం అంటే అది. అంటే ఎవరి మనసులో లాభాపేక్ష లేకుండా ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే ఈ కామ్య దహనం అంటే ఏ లాభాపేక్ష లేకుండా ఎవరైతే కామ్యం కోసం చేస్తారో అది ప్రధాన ఉద్దేశంగా చెప్పబడింది. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడైనా మీకు 2 పండగలు ఉన్నాయమ్మా. ఇంట్లో ఉండే వస్తువుల్ని, ఇష్టమైన వస్తువులు తీసుకెళ్లి కామ్యాన్ని వదిలేయమంటాడు అక్కడ ఈ కామదహనం రోజు. అదే భోగి మంటల్లో పనికిరాని వస్తువు తీసుకెళ్లి భోగి మంటలు వేసుకోమంటారు. చూడండి అగ్నికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇంకో విశేషం రెమెడీ ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఉన్నట్టుండి ఎదుగుదలలో కావచ్చు, ఉన్నట్టుండి ఒక శరీర పరిమాణాన్ని తగ్గిపోవటం ఉంటారు కొంతమందికి, ఉన్నట్టుండి అనారోగ్యం రావటం, అలాంటి విషయాలు అనుకోకుండా కొన్ని దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దుస్వప్నాలు, దుశ్శకునాలు ఇవన్నీ నశించిపోయి కొంతమందికి అదురుతుంటాయి శరీర భాగాలు. ఇవన్నీ అదరటం అనేది ఏంటంటే శరీర లక్షణాలు కొన్ని, కానీ అవన్నీ కొన్ని దుస్సంఘటనలు అంటే కొన్ని మంచి సంఘటనలు ఉంటాయి దానిలో కూడా. మరి ఏందండి మరి ఇట్లా జరుగుతున్నాయి మా ఇంట్లో, లేదా మాకైనా అలా జరుగుతున్నాయని అందరూ అనుకుంటుంటారు. అది ఈ లక్ష్మీ జయంతి రోజు ముఖ్యంగా పౌర్ణమి శుక్రవారం రోజు మనకు ఈ ఉత్సవం ఏదైతే ఉందో ఆ రోజు ఏం చేయాలి
అని అంటే ఆ ముందర రోజు మనం ఎట్లయినా కూడా తిలకాన్ని తీసుకుంటాం. చాలా మంది కామదానం చేస్తే తిలకాన్ని తీసుకొచ్చుకుంటాం కదా, ఆ తిలకాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చిన్నపిల్లలకి అందరికి పెట్టుకుంటాం, నెయ్యితో పెట్టుకుని బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంట్లో మళ్ళీ శుభ్రంగా నీళ్లు చల్లుకొని మనకు పూజా మందిరంలో 16 గోమతి చక్రాలని తీసుకొని, ఈ గోమతి చక్రాలు కానీ శక్తి ఉన్న వాళ్ళు గోమతి చక్రాలు, శక్తి లేని వాళ్ళు పగడాలు దొరుకుతాయమ్మా. పగడాలు రకరకాల రంగు పగడాలు ఉంటాయి, కాశీ పగడాలు అంటారు. కాశీ పగడాలు తెచ్చుకొని వాటిని మనం వచ్చినటువంటి స్తోత్రం కావచ్చు, లేదైనా కనకధార స్తోత్రం కానీ, లేదైనా శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ 16 సార్లు కావచ్చు, 108 సార్లు జపం చేసి ఆ పగడాలు ఏవైతే ఉంటాయో ఆ పగడాలకి పూజ చేసి ఆ పగడాలని మళ్ళీ కూడా మాలగా ధరింపజేయాలి. 16 కావచ్చు, ఎక్కువైనా కావచ్చు, 54 అయినా వేసుకోవచ్చు. వాటిని మనం వేసుకోవటం ప్రయత్నం, అది 40 రోజుల పాటు అక్కడ ఉండాలి, అమ్మవారి ముందర ఉండాలి. అంటే అది ప్రారంభం ఏ రోజు అయ్యా అంటే ఆ రోజు ప్రారంభం చేయాలి, ఆ పౌర్ణమి శుక్రవారం రోజు ప్రారంభం చేయాలి. అలా వేసుకోవటం వల్ల ఫస్ట్ భూలాభం కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడైనా ఎవరైనా మీ మీద ఏదైనా చేశారు అనుకుంటే కూడా దాన్ని నిలబడే తత్వం ఉంటుంది అక్కడ. మన మీద ఏమన్నా ప్రభావాలు జరిగినా కూడా, అనుకోకుండా జరిగిన ప్రభావాలు జరిగితే కూడా అది నిలబెడుతుంది. అలా వాటిని చేయటం, ఇలా పసుపు కుంకుమ గంధంతో వాటికి నిత్యం అమ్మవారి దగ్గర పెట్టడం వల్ల మనకి ఏం కలుగుతుంది, యశస్సు, కీర్తిలాభం, ధైర్య, సాహసే లక్ష్మి అంటాం. అలా సాహసంగా మనకు అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా మనకు వస్తుంది. అంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటాం కదా, ధైర్యంతో కూడుకున్న సాహసంతో కూడిన లక్ష్మీదేవి మనం గ్రహిస్తుంది. ఈ లక్ష్మీ జయంతిలో ఎవరైతే చేస్తారో అది ఏంటంటే విష్ణుమూర్తి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి సుస్థిరంగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవిని ఈ యొక్క మహావిష్ణువు చేపట్టేటువంటి రోజు ఇదే కాబట్టి ఆ రోజున లక్ష్మీ ప్రీతిగా చేస్తే విష్ణుమూర్తి అనంగానే స్థితి పెరుగుతుంది, అంటే డబ్బు పెరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు, లక్ష్మీదేవి సుస్థిరంగా ఉంటుంది. అలాగే చక్కటి రెమెడీ తెలియజేసేద్దాం.